రత్నాల్లాంటి లక్ష్మీనారాయణ గారి ఇద్దరు బిడ్డలు మన ఇంటి కోడళ్ళు అవ్వడం మన అదృష్టం. రిసెప్షన్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు రత్న. మనోజ్ గారు వస్తున్నారు. అవును మేడం. ఆ శత్రువు నిన్ను మొదటిసారి తాకిన మరుక్షణం నీ గత జన్మ నీకు గుర్తుకు వస్తుంది. నమస్తే రత్నప్రభు గారు. నమస్తే మనోజ్ గారు. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే మనోజ్ గారు. కృష్ణవేణి గారు, మీ మరిది అరవింద్ పెళ్లికి రాలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే మనోజ్ గారు. మా వియంకులు లక్ష్మీనారాయణ గారు. నమస్తే. నమస్తే అండి. మా వంశీకి, అదే మీ అల్లుడి గారికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్. మనోజ్ గారు, మా అరవింద్ భార్య లక్ష్మీనారాయణ గారి కూతురు, మా ఇంటి రెండో కోడలు అలివేణి. నమస్తే. నమస్తే. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి. నా ఉద్యోగం నాకొచ్చేసింది, నా ఉద్యోగం నాకొచ్చేసింది, నా ఉద్యోగం నాకొచ్చేసింది, నా ఉద్యోగం నాకు. అయ్యో, నా గాజులు పోయేసేసి. బంగారు గాజులు, నా గాజులు పోయాయి. 5 లక్షల రూపాయల గాజులు. అయ్యో, నా గాజులు పోయాయి బాబోయ్, నా గాజులు పోయాయి. చూసావా శశి, నేను ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళి సారీ అలివేణి, నేను నీ మనిషిని అన్నట్టుగా నైస్ గా కవర్ చేసి మాట్లాడాను. అలివేనియే స్వయంగా ఉద్యోగం ఇమ్మని అడిగింది. చేప పిల్ల గాలల్లో చిక్కింది. నీ తెలివితేటలు సూపర్ మయూరి. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యు. అయ్యో, నా గాజులు పోయేసేసి, బంగారు గాజులు. ఏం చేద్దాం, అలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపడుచుకి రాకూడదు మయూరి. అంతా నీ వల్లే. గిఫ్ట్ ఇద్దామని నేను నువ్వు ప్లాన్ చేసుకున్నామా? వద్దు మయూరి. మయూరి, ఏదో ఆ టైంలో నీ ప్రెస్టీజ్ బిల్డప్ చేద్దామని అలా అనాల్సి వచ్చింది. ప్రెస్టీజ్ కోసం పోతే 5 లక్షల బంగారు గాజులు పోగొట్టుకున్నాను. ఆ చంద్రకళ డబ్బులు, నగలు, చీరలు అన్నీ అప్పనంగా దోచేసుకుంది. ఈ కృష్ణవేణి నీ ఉద్యోగం ఊడగొట్టింది. ఇప్పుడు ఈ అలివేణి ఇంట్లోకి అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల నగలు దర్జాగా లాగేసుకుంది. దమ్మిడి సంపాదన లేదు కానీ లక్షల లక్షల డబ్బులు మాత్రం పోతూనే ఉన్నాయి. చివరికి మనకి మిగిలింది ఏంటి శశి? మయూరి, నీ బంగారు గాజులు పోయినా ఆ అలివేని మన పంజరంలో చిలకలా చిక్కింది కదా. ఇప్పుడు అలివేని నీ చేతిలో చిక్కింది. మనకిదే ఛాన్స్. అక్కా చెల్లెల మధ్య గొడవలు క్రియేట్ చేద్దాం. కృష్ణవేణిలాగా అలివేనికి పెద్దగా తెలివితేటలు లేవు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది. అంతేకాక కృష్ణవేణి మీద లక్ష్మీనారాయణకి గొంతు దాకా కోపం ఉంది. ఇక్కడ అలివేణిని కృష్ణవేణి చిన్న చూపు చూస్తుందని, రెండో కోడలికి దక్కాల్సిన గౌరవం దక్కనీయకుండా అడ్డుపడుతుందని
లక్ష్మీనారాయణకి మనం క్రియేట్ చేస్తే చాలు. మండుతున్న మంటల్లో కొంచెం 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 అలా పెట్రోలు పోస్తుంటే చాలు, అగ్గి భగ్గుమంటుంది మయూరి. నా ప్లాను అదే శశి. అలివేణిని కృష్ణవేణి చిన్న చూపు చూస్తోందని ఆ లక్ష్మీనారాయణకి తెలిస్తే చాలు. అతను గొంతులో విషం దాచుకున్న శంకరుడు అన్నిటినీ భరిస్తూ భరిస్తూ వచ్చి చివరికి శివతాండవం చేస్తాడు. ఆ రోజు మూడో కన్ను తెరుస్తాడు, కృష్ణవేణి భస్మమవుతుంది. శివ శివ హర హర శంభో శంకర. అలివేణి నీకు తిరిగి ఉద్యోగం ఇప్పించి నా వైపు ఉన్నానని క్లారిటీగా చెప్పకనే చెప్పింది. సో ఈ రోజు నుంచి కృష్ణవేణి అలివేణిల మధ్య చిచ్చు మొదలు పెడతాను. అన్నీ నీ ఇష్టం ఉన్నట్లు చేస్తావు. నువ్వు చేసే తప్పును ఎత్తి చూపేవారు లేరు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి రత్న. కృష్ణవేణి, ఈ యార్లగడ్డ వంశ ఆడపడుచు పగబడితే అది ఎంత పవర్ఫుల్లో మీ అక్క చెల్లెలకి త్వరలోనే తెలిసొస్తుంది. రెడీగా ఉండు కృష్ణవేణి. ప్రతాపరుద్ర, నీ ఇంటి ముందు సమాధిలో 200 సంవత్సరాలుగా నిద్రపోయాను. తరతరాల మన వంశపగని నీ బలిదానంతో మొదలుపెట్టి నేను ప్రాణం పోసుకున్నాను ప్రతాపరుద్ర. చిన్నమ్మదేవి ఈ జన్మలో కృష్ణవేణిగా నీ ఇంటి కోడలైంది. నీతో మొదలుపెట్టిన పగని నీ కోడల్ని నా సొంతం చేసుకుని నా పగకి చరమగీతం పాడతాను ప్రతాపరుద్ర. మనోజ్ గారు, అవుట్ హౌస్ చూస్తున్నాను కృష్ణవేణి గారు. ప్లీజ్. మనోజ్ గారు, మా మరిది పెళ్లి వల్ల వంశీ గారి ట్రీట్మెంట్ ఇంకా ఆలస్యం అవుతుంది. యాక్చువల్గా వంశీ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ కోసం రీసెర్చ్ వర్క్లో ఉన్నాను. ఆ రీసెర్చ్ స్టడీలో భాగంగానే అనుకోకుండా వేరే చోట స్ట్రక్ అయి పెళ్లికి రాలేకపోయాను కృష్ణవేణి గారు. ఇట్స్ ఓకే మనోజ్ గారు. ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఫైనల్ అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను కృష్ణవేణి గారు. అలాగే మనోజ్ గారు, ప్లీజ్ స్వీట్స్ తీసుకోండి.
థ్యాంక్ యూ. చిన్నమ్మదేవి, మనోజ్ గారు ఏంటి సడన్ గా సైలెంట్ అయ్యారు? ఏం లేదు. అది మీ నుదుటి మీద చిన్న మార్కుందేంటి? ఓ అదా. ఈ కాలముఖ రుద్రుడి కళ్ళ ముందున్నా కనీసం తాకలేకపోతున్నాడు. నా ముందు కూర్చుని నా దాహాన్ని పెంచుతున్నావు. కళ్ళ ముందున్న ఎండమావిలా అందటం లేదు చిన్నమ్మదేవి. మనోజ్ గారు, అమ్మగారు జ్యూస్ అండి. థ్యాంక్ యూ. ఆ శత్రువు నిన్ను మొదటిసారి తాకిన మరుక్షణం నీ గత జన్మ నీకు గుర్తుకు వస్తుంది. కృష్ణవేణి గారు, ఏంటి అలా చూస్తున్నారు? వాట్ హ్యాపెండ్? ఏం లేదు మనోజ్ గారు. నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. ఓ, ఏంటది? అదే మీ నుదుటి మీద గీత. ఓ ఇదా. ఒకసారి నాకు కార్ యాక్సిడెంట్ అయింది మనోజ్ గారు. ఓ గాడ్. ఆ రోజు బతికి బయటపడ్డానంటే ఒక మహానుభావుడి కారణం. ఎవరతను? ఎవరో తెలీదు. ఇంట్రెస్టింగ్. దెబ్బ తగిలి నేను కారులోనే స్పృహ తప్పి పడిపోయానంట. ఆ టైంలో కార్ డోర్ పగలగొట్టి నన్ను బయటికి తీసి ఫస్ట్ ఎయిడ్ చేశారంట. ఓకే. కార్లో ఇంకాసేపు గనక ఉంటే ఆక్సిజన్ అందక చనిపోయేదాన్నని స్పాట్లో ఉన్న వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు మిమ్మల్ని కాపాడిన వ్యక్తి ఎవరో చెప్పలేదా? ఆయన నన్ను సేవ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. ఓ గ్రేట్. ఏంటి నవ్వుతున్నారు? మిమ్మల్ని కాపాడిన ఆ వ్యక్తిని నేనే, కృష్ణవేణి గారు. ఆ రోజు మీరెవరో నాకు తెలీదు. అందరూ చూస్తున్నారే తప్ప ఎవరూ మిమ్మల్ని సేవ్ చేయడానికి రాలేదు.
నేను వెంటనే డోర్ ఓపెన్ చేశాను. మీరు నా చేతులు అలాగే పడిపోయారు. ఆ తర్వాత మీకు ఫస్ట్ ఎయిడ్ చేసి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత వంశీ గారికి ట్రీట్మెంట్ చేయడం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి మిమ్మల్ని చూశాక గుర్తొచ్చింది. బట్ నేనే మిమ్మల్ని సేవ్ చేస్తానన్న విషయం ఎందుకో చెప్పాలనిపించలేదు కృష్ణవేణి గారు. మనోజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రాణాలు కాపాడిన మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. రెండోసారి ఆ శత్రువు తాకినప్పుడు అతనెవరో నీకు తెలుస్తుంది. అమ్మగారు, గ్లాసులు తీసుకెళ్ళనా? తీసుకెళ్ళు. ఓకే కృష్ణవేణి గారు, నేను వెళ్ళొస్తాను. అలాగే మనోజ్ గారు. మనోజ్ గారు, కృష్ణవేణి, మరి మనోజ్ గారిని భోజనానికి ఉండమని చెప్పావా? ఆ, లేదు మేడం. మనోజ్ గారు, భోంచేసి వెళ్ళండి. స్వీట్స్ జ్యూసు తీసుకున్నాను. ఇంకా భోజనం అంటే? అదేంటి, యువర్ యంగ్ డాక్టర్. కోర్స్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ డైటింగ్ లాంటివి కానీ ఏమీ లేవు. ఇంకోసారి భోంచేస్తానులేండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. మేడం, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. మనోజ్ గారు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి. ప్లీజ్. తీసుకోండి నాన్న. వద్దమ్మా, ఇందాకే తిన్నాను కదా. కొంచెమే నాన్న, తీసుకోండి. ఇప్పుడే ఇంతకు ముందే తిన్నాను కదమ్మా. మామయ్య, తీసుకోండి. తీసుకోండి నాన్న. తినండి. అత్తయ్య, మీకోసం స్పెషల్. చాలమ్మా, చాలు. బామ్మగారు, మీకు షుగర్ ఏం లేదు కదా? నాకు షుగర్ ఏంటమ్మా, ముందు స్వీట్స్ పెట్టు. ఈ ఇంట్లో నా కూతురు కూడా నీలాగే కోడలు. నాకేదన్నా అవసరమైతే నా బిడ్డని అడిగి మరీ పెట్టించుకుని తింటాను. నీ మర్యాదలేవి నాకు అక్కర్లేదు. చూడండి కృష్ణవేణి గారు, నేను టౌన్కి వచ్చినప్పుడు నా బిడ్డ నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు ఈ ఇంటికి వస్తాను. నా బిడ్డ కోసం పళ్ళు పూలు అవి ఇవ్వని ఏదోటి తెస్తాను. నాకేమీ తీసుకురాలేదే అని నేను నీ కూతురునని మనసులో గుచ్చుకొని బాధపడకండి. రేపు పండక్కి పబ్బానికి శుభకార్యానికి నేను నా బిడ్డను పుట్టింటికి తీసుకెళ్తాను. నేను కూతురునే కదా అని ఊహించుకుని కుమిలిపోకండి. నాకు ఒక్కతే కూతురు, అలివేణి. నా కూతురు రత్నప్రభ గారింటి కోడలు, అంతే. అలివేని తోడు కోడలయింది కదా అని నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించటం వృధా ప్రయాస.
ఆగండి నాన్న. ఒకసారి నా వైపు తిరగండి నాన్న. ఎందుకు నాన్న కృష్ణవేణి బాధపడేలా మాట్లాడతారు? చిన్నప్పుడు నాకంటే ఎక్కువ ముద్దు చేసిన మీ మేనకోడలు నాన్న కృష్ణవేణి. కృష్ణవేణి రెండో కూతురు అన్నారు. ఎంత ఆప్యాయంగా చూశారు. కృష్ణవేణి మీద మీకెంత ప్రేమ ఉందో మన ఇంట్లో అందరికన్నా నాకు బాగా తెలుసు. ఆకాశమంత ప్రేమను పంచి ఇప్పుడు అక్కర్లేదంటే ఎలా నాన్నా? నేను పెళ్లి చేసుకుని అత్తింటికి వచ్చి ఒకరోజు అయ్యింది. తెల్లవారగానే కూతుర్ని చూద్దామని వచ్చారు. తండ్రిగా నా మీద మీ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో నేను చూశాను. కానీ నా పక్క నించున్న కృష్ణవేణిని మాత్రం కన్నెత్త కూడా చూడలేదు నాన్న. దేవుడు మామయ్య మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి కృష్ణవేణి నన్ను పండగకి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఏం కృష్ణవేణి, నువ్వు దేవుడు మామయ్య కూతురు కాదా? చెప్పు.